ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మా రెండు చెవుల మధ్య ఉన్న చిన్న మెదడులో మీ గురించిన సర్వాన్ని మేము ఇమర్చలేము. మా సామర్థ్యం తక్కువ, మా జ్ఞానం పరిమితులతో కూడింది. అయితే మీరు మీ గురించి మాకు ఎంతవరకు అవసరమో అంతవరకు మీ వాక్యంలో వెల్లడి చేశారు. దాన్ని గ్రహించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అత్యవసరం. అనుగ్రహించండి. మీ గురించి బోధించడానికి నేను చాలని వాడిని, ధ్యానించడానికి మాకు మీ కృపే అత్యవసరం. కాబట్టి మీ సహాయం ద్వారా మీ గురించి ఇంకా కొంత లోతుగా తెలుసుకోవడానికి మాకు సహాయం చేయవలసిందని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా కష్టమైన అంశం ఇది. అయినప్పటికీ దీన్ని తెలుసుకోవడం దేవుని చిత్తం. దేవుని గురించి మనం ఆయన బైబిల్లో ప్రత్యక్షపరుచుకున్నట్టుగానే అంగీకరించాం. తన గురించి తాను ఏ ప్రత్యక్షపరచాలని తాను ఉద్దేశించి బైబిల్లో తెలియజేసుకున్నాడో అలాగే దేవుని అంగీకరించాం. మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు కాదు. అర్థమైంది మీకు? దేవుడు ఎన్నుకొని తన గురించి ఎలా ప్రత్యక్షపరచుకోవాలని బైబిల్లో కోరుకున్నాడో అలాగే మనం ప్రభువుని అంగీకరించాం. లోక అభిప్రాయాలు కాదు, మన సొంత అభిప్రాయాలు కాదు. God chose to disclose himself in the scripture. అలాగే మనం దేవుని అంగీకరించాలి. అసలు తత్వాన్ని నమ్మడానికి బైబిల్లో దేవుడు కానీ తెలియజేయకపోయినట్టే మనం ఎవరూ అంగీకరించు, మనం ఎవరూ ఆశించం కూడా. దేవుడు అలా ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి మనం దాన్ని అలాగే అంగీకరిస్తున్నాం. తత్వం గురించి అసలు ఎందుకు క్రైస్తవులు నమ్ముతారు? ఆ సిద్ధాంతం ఎందుకు మనం నమ్ముతాం? తత్వం అనే పదం లేఖనాలలో లేనప్పటికీ ఆ భావన అంతర్గతంగా బైబిల్ సంబంధమైంది. నన్ను ఒక ఆయన అడిగాడు, తత్వం అనే పదం బైబిల్లో లేదు కదా, ఎందుకు వాడుతున్నావు అని. నేనన్నాను, బైబిల్ అనే పదమే బైబిల్లో లేదు కదా, నువ్వెందుకు వాడుతున్నావు అని అడిగాను. పదాలు లేకపోవచ్చు, కానీ ఆ భావం అంతర్గతంగా బైబిల్లో ఉన్నప్పుడు దాన్ని అంగీకరిస్తాం. ఓకే, మరొక సంగతి ఏంటంటే, జోయల్ బీకీ అని ఒక భక్తుడు అన్నాడు, త్రిత్వం గురించి మనం బోధించకపోతే, విన్నారు, త్రిత్వం గురించి మనం బోధించకపోతే దేవుని మహిమను మనం అపహరించినట్లు అన్నాడు. ఎందుకంటే దేవుడు లాంటి వాడు కోట్లాది దేవతల్లో ఎవడూ లేడు. కాబట్టి దేవుని విశేషమైనటువంటి మహిమ ఏంటంటే ఆయన ఒక్కడే త్రియేకుడై ఉన్న దేవుడు. ఇది దేవుడి విశిష్టత. ఈ మహిమను మనం అపహరించట్టు అవుతుంది. ఆ మహిమను లోకానికి అందించట్లేదు. త్రిత్వాన్ని మనం బోధించాలి అవుతా? తప్పుగా బోధించాలి. బోధిస్తున్నామా? బోధిస్తున్నాం. ఎలా తెలుసా? చాలా సింపుల్గా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కుమారుని అనుగ్రహించాడు అంటున్నాం. అంటే దేవుడు ఒక వ్యక్తి కాదు, కనీసం ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు చెప్తున్నాం. ఇది సువార్తలు సింపుల్గా చెబుతూ కూడా దేవుని బహువచనంలో చూపిస్తున్నాం. కాబట్టి త్రిత్వాన్ని గురించి బోధించకపోవడం దేవుని విశేషమైన మహిమను అపహరించినట్లు అవుతుంది. దేవుడు లాంటి వాడు ఎవరు లేరు. దేవుడు ఒక్కడే. విశేషమైన మహిమ ఆయన త్రిత్వమై ఉండడంలో ఉంది. త్రిత్వమైన దేవుని స్వభావాన్ని గురించి పాత నిబంధనలో సూచనప్రాయంగాను, కొత్త నిబంధనలో స్పష్టంగాను వెల్లడైంది. చాలా మంది అనుకుంటాడు త్రిత్వం కొత్త నిబంధనలోనే ఉంది అనుకుంటారు. కాదు, పాత నిబంధనలో సూచనప్రాయంగా మనం చూస్తాం. డాక్టర్ విలియం హెండ్రిక్సన్ అని ఆయన అంటాడు, ది న్యూ ఇన్ ది ఓల్డ్ contained, the old in the new explained అంటాడు. అంటే పాత నిబంధనలో క్రొత్తది ఇమిడి ఉంది. అంటే పాత నిబంధనలోనే క్రొత్త దాని గురించిన సూచనలు అన్నీ ఇమిడి ఉన్నాయి.
ఇప్పుడు క్రొత్త దాంట్లో పాతది వివరించవచ్చు. అంటే క్రొత్త నిబంధన కోణంలోనే పాత నిబంధనను సరిగా అర్థం చేసుకున్నాం. Apart from the New Testament, you cannot understand the Old Testament. కాబట్టి క్రొత్త దాంట్లో నుంచి పాతది చక్కగా అర్థం చేసుకో. అందుక దేవుడు పాత నిబంధనలో ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇదా అని క్రొత్త దాంట్లోంచి పాతది అర్థం చేసుకున్నాం. మానవ ఊహకు అందని పొరపాట్లకు తావులేనిది లేఖనాలు వెల్లడించే త్రిత్వం అనే సిద్ధాంతం. పొరపాటుకు తావులేదు, మన ఊహకు అందకపోయినా ఇది స్పష్టంగా బైబిల్లో రాయబడింది. త్రిత్వ సిద్ధాంతం అనేక దైవ మర్మాలన్నింటికల్లా ఎత్తైంది, లోతైంది అంటాడు జోనథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు. అత్యంత ఎత్తైంది, అత్యంత లోతైన బైబిల్ సిద్ధాంతాలన్నింటిలో గొప్పదనం దేవుడి గురించి కదా. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఒకే సారం కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తుల్లో దైవస్వారం సంపూర్ణంగా విడదీయరానిదిగా నిత్యత్వం అంతా ఉంది. అంటే ప్రతి పదము ఎన్నుకొని వాడబడేది అర్థవంతమైన పదం. ఓకే, మరొక విషయం, నేను ఈ పవర్ పాయింట్ మీకు ఇస్తాను కాబట్టి మీరు వాడుకోవచ్చు. తర్వాత మీరు రాసుకోలేకపోతే చాలా వచనాలు చూపించబోతున్నాను కాబట్టి మీరు రాసుకోలేకపోతున్నాను అనే బాధ మీకు అక్కర్లా. ఓకే, తర్వాత లాస్ట్లో మీరు అలా ఫోటో తీసుకుంటే కూడా మీకు రాసుకునే దానికంటే సులువు అవుతుంది. ఓకే, రెండు ప్రాథమికమైన వేదాంత దైవశాస్త్రపరమైన వాస్తవాలపై త్రిత్వ సిద్ధాంతం ఆధారపడింది. Two parallel truths in the Bible clearly established. One ఏంటంటే నిజదేవుడు ఒకటి, God is one అని చాలా ఎంఫాటిక్గా చూస్తాం బైబిల్. అదే సమయంలో ఆ ఒక్క దేవుడు నిత్యత్వం అంతా ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు. వాటిలో ప్రతి ఒక్క వ్యక్తి సమానంగా సంపూర్ణంగా దేవుడు అని బైబిల్ చెప్తాం. చూడండి, బైబిల్ నేను ఇక్కడ చూపించిన ఈ వచనాలు అన్నింటిలో కూడా దేవుడు ఒక్కడే అని వచనాలు అన్నింటిలో చూస్తాం. అదే సమయంలో తర్వాత వచనాలు చూపిస్తాను. ముగ్గురు వ్యక్తులను దేవుడు అని బైబిల్ అంటుంది. తండ్రిని దేవుడు అంటుంది, యేసుక్రీస్తును దేవుడు అంటుంది, పరిశుద్ధాత్మను దేవుడు అంటుంది బైబిల్. కాబట్టి సమాంతరమైన రెండు సత్యాలు ఏంటంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ పదే చెబుతూనే ఆ ఒక్క దేవుణ్ణి ముగ్గురు వ్యక్తులుగా చూపిస్తూ ముగ్గురికి కూడా దైవత్వాన్ని ఆపాదిస్తుంది బైబిల్. కాబట్టి తప్పించుకోలేని సత్యం ఏంటి అంటే దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు. ఓకే, చలో, దేవుడు ఒక్కడే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు. శాశ్వత కాలం కూడా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఒక్కడే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. దానికి వాక్య ఆధారాలు మనం చూడబోతున్నాం. చూడండి, బైబిల్ తండ్రిని దేవుడు అని చెప్పిన సందర్భం. ఓకే, మత్తయి 6:9లో పరలోకమున్న మా తండ్రి అని తండ్రిని దేవుడు అని చెప్పిన సందర్భాలు, తండ్రిని దేవుడు అన్న వచనం. అలాగే కుమారుడు దేవుడై ఉన్నాడు అనడానికి ఎన్ని వచనాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న సందర్భాలు చూడండి. The Father is God, the Son is God, the Holy Spirit is God. ఇన్ని వచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరికి దైవత్వాన్ని మనం లేదు అని అన్న ఆ వచనాలన్నింటికి అర్థం చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య ఒక ఆయన యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కేవలం దేవుడు పంపిన మధ్యవర్తి మాత్రమే, దేవుడు కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అని చెప్పి ఆయన
తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా దేవుడు కాదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? దేవుళ్ళలో బహుళత్వం ఉందని స్థాపిస్తే యేసుక్రీస్తును కూడా అంగీకరించాల్సి వస్తుంది. యేసుక్రీస్తును అంగీకరిస్తే పరిశుద్ధాత్మను అంగీకరించాల్సి వస్తుంది దేవుళ్ళు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవుడు అంటే యేసుక్రీస్తును అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నందువల్ల పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు కాదు, దేవుని ఆత్మే, దేవుని శక్తే, అందుకే దేవుడు కాదు అని అనాల్సి వస్తుంది. అదే బైబిల్ చాలా స్పష్టంగా తండ్రిని దేవుడు అని, కుమారుని దేవుడు అని, పరిశుద్ధాత్ముని దేవుడు అని ప్రకటిస్తూ ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. దేవుని గురించి వాడదగిన ఒకే ఒక డయాగ్రామ్ ఇది. పోలిక కాదు సుమా, మీకు విషయం చెప్పాలి. You can never ever use any analogy about the Trinity, because there is nothing that man knows about God as he is in three persons. దేవుణ్ణి పోలింది మనిషికి తెలియదు, ఎందుకంటే లేదు కాబట్టి, ఆయనకి లాంటిది ఏది లేదు కాబట్టి ఆయన ఎలాంటి వాడు అని త్రిత్వాన్ని గురించి వివరించడానికి ఏ ఉదాహరణ వాడదు. అర్థమవుతుంది చెప్పింది అర్థం. చాలా మంది గొప్ప గొప్ప భక్తులు అనుకున్నటువంటి వాడు త్రిత్వాన్ని వివరించడానికి చాలా పోలికలు చేశారు. నీరు, కోడిగుడ్డు, తర్వాత 3 రూపాయలుగా ఉండే ఆకు అని ఇలాగ ఏవేవో రకరకాల పోలికలు చెప్పడానికి ప్రయత్నించారు. దేవుని తక్కువ చేయడమే సుమా. ఎందుకంటే దేవుని పోలికి మంచికి తెలియదు, ఇది లేదు కాబట్టి దేవుడు త్రియేకుడు అంటే ఎలా అని ఎప్పుడు వివరించడానికి ప్రయత్నించాలి. ఏది పోల్చి ఏ పోలిక వాటిని అసంపూర్ణమైంది. అయితే ఈ డయాగ్రామ్ ఉండేది ఏంటి అంటే, దేవుడు తండ్రిగా ఉన్నాడు. తండ్రి దేవుడు, ద ఫాదర్ ఇస్ గాడ్, ద సన్ ఇస్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఇస్ గాడ్. అదే సమయంలో ద ఫాదర్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్, the Son is not the Holy Spirit, the Holy Spirit is not the Son, the Father is not the Son, nor the Son is not the Father. బైబిల్ తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను వ్యక్తులుగా చూపిస్తూ, నేను మొన్న పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే తీసిన వీడియో చూశాను. మా ఊళ్ళో ఒక ఆయన చెప్పిన తప్పుడు సిద్ధాంతం ఏంటి అంటే, మోడలిజం అంటారు. మోడలిజం చెప్పే తప్పు సిద్ధాంతమే, తప్పు భావం ఏంటి అంటే, ఒకే దేవుడు ఆయా కాలాల్లో పనిచేస్తూ తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్ముడిగాను తాను కనపరుచుకుంటాడు అంటారు. అంటే చూడండి, డిఫరెంట్ మోడ్స్ అన్నమాట వాళ్ళు చెప్పే దుర్బోధలో ఉండేటువంటి భావం. పాత నిబంధనలో తండ్రిగాను, క్రొత్త నిబంధనలో ఆ దేవుడే కుమారుడిగాను, ప్రస్తుతం పరిశుద్ధాత్ముడిగాను తను కనపరుచుకున్నాడు అంటారు. అది ఎంత తప్పు అంటే, వాళ్ళు తప్పించుకోలేని బైబిల్ సత్యం ఏంటంటే, ఒకేసారి ముగ్గురు వ్యక్తులను కూడా ఒకేసారి చూస్తాము. ఎగ్జాక్ట్లీ. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనలో బహుళత్వం ఉంది. ఒకేసారి ముగ్గురు దైవ వ్యక్తులు పనిచేస్తున్నట్టు చూడగలం. యెషయా 48:16. యెషయా 48. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కావాలి. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఎవరు మాట్లాడుతున్నట్టు? ఇది యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరు పంపారంటున్నాడు? ప్రభువు యెహోవాయు
ఆయన ఆత్మయు నన్ను పంపినట్టున్నాడు. అర్థం మీకు? ఒకేసారి ముగ్గురు వ్యక్తులు యాక్టివ్గా పనిచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా తండ్రి ఆకాశం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆనందించుచున్నాను. పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చి ప్రభువు మీద. కాబట్టి యేసుక్రీస్తును తండ్రిని పరిశుద్ధాత్ముడు ఒకేసారి చూస్తున్నాడు. కాబట్టి మోడలిజం ఇస్ రాంగ్. ఓకే, అర్థమైంది కదా? ఎస్. ఇది దానికి చూద్దాం. దొరక స్లైడ్. త్రిత్వంలోని వ్యక్తుల మధ్య ఐక్యతను వెల్లడి చేస్తున్నప్పటికీ వారి ఉనికిని వైవిధ్యాన్ని బైబిల్ తృణీకరించట్లేదు. ముగ్గురు ఒకటే చెప్తున్నప్పటికీ ముగ్గురు వ్యక్తిగతంగా వైవిధ్యాన్ని కలిగి ఉన్నారు. ఎవరికి వారి వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుడు కాదు. అదే దేవుడు ఒక్కడే అని అదే సమయంలో ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని బైబిల్ స్పష్టం చేస్తాం. పాత నిబంధనలో త్రిత్వ సిద్ధాంతానికి మూలాలు వేశారు. చూడండి, God's revelation is progressive. ఫస్ట్ నర్సరీకి వెళ్ళే పిల్లలకి బొమ్మలు చూపించి వస్తువులను ఐడెంటిఫై చేయడానికి, వ్యక్తులను జంతువులను ఐడెంటిఫై చేయడానికి బొమ్మలు చూపించి నేర్పిస్తారు. ఆవు బొమ్మ వేస్తారు, యాపిల్ బొమ్మ వేస్తారు. సో పిక్చర్స్ ద్వారా పిల్లలకి ఐడెంటిఫై చేయడం నేర్పిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? అక్షరాలు నేర్పిస్తాం. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం? అక్షరాలు నేర్పి వర్డ్స్, పదాలు నేర్పిస్తాం. ఆవు, యాపిల్. ఫస్ట్ పిక్చర్స్, దెన్ లెటర్స్, దెన్ వర్డ్స్, పదాలు, and then sentences, and then complex sentences. అలా పిల్లలకి కొద్ది కొద్దిగా వాళ్ళ వయసును బట్టి నేర్పిస్తూ వెళ్తాం. అలాగే దేవుడు ఆది కాలంలో కొంత చెప్పాడు, ఇంకా కొంత నిర్గమాకాండంలో చెప్పాడు. అలా ఇంకా కొంత చెప్పుకుంటూ వచ్చాడు. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఆయన మనిషికి చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడు, తెలియజేశాడు. కాబట్టి పాత నిబంధనలో చిన్నపిల్లవాడికి ఎక్కాలు చెప్పం, ఎల్కేజీ వాడికి 10th క్లాస్ పరీక్ష పేపర్ ఇవ్వం. కాబట్టి పాత నిబంధనలో ఆయన ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ప్రకారం ఆయన ఎంత చెప్పాలో అంత చెప్పాడు. అదే సమయంలో గమనించండి, దీంట్లో విభేదం ఉండదు. ఎల్కేజీ వాడికి చెప్పిన దానికి 10th క్లాస్ వాడికి చెప్పిన దానికి భేదం ఉండదు, వృద్ధి ఉంటుంది తప్ప. 10th చెప్పింది ఎల్కేజీలో చెప్పింది తప్పు అని చెప్పరు. ఇది చెప్పడానికి ఇక్కడికి పునాదులు వేసుకుంటూ వస్తారు. కాబట్టి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దిగి రావడం ద్వారా దేవుడు అంటే ఒక్క వ్యక్తి కాదు, కనీసం 2 వ్యక్తులు అన్న సంగతి రుజువు చేశాడు. ఈయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపడం ద్వారా ఓహో దేవుడు అంటే తండ్రి కుమారులే కాదా, పరిశుద్ధాత్ముడు కూడా అవునా అని అప్పటికి ఈ ప్రత్యక్షత పూర్ణం చేయబడ్డదన్నమాట. దానికి పాత నిబంధనలోనే మూలాలు మనం చూస్తాం. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే అసలు ఎంత హృదయం ఆనందంగా, ఓ వావ్, బైబిల్ అంతా కూడా 1 సింగిల్ యూనిట్ అనేది అర్థమవుతుంది. పాత నిబంధనలో 3 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడు ముగ్గురు వ్యక్తులు అన్న దాన్ని దేవుడు చూడండి ఎలా మూలాలు వేసుకుంటూ వచ్చాడు. చూడండి, శరాపులు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని స్తుతించు. 3 సార్లు ఎందుకు పలుకున్నాను? కొత్త నిబంధన కోణంలో చూస్తే తండ్రిని పరిశుద్ధుడు, కుమారుని పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మను పరిశుద్ధుడు అని
గాన ప్రతిగానాలతో త్రియేకుణ్ణి మూడంతలుగా దేవుని వారు స్తుతిస్తున్నట్టు ఇప్పుడు కొత్త నిబంధన కోణంలో చూస్తే అర్థమవుతాం. అంటే మరొక సందర్భం చూడండి, 3 అనే దాన్ని దేవుడు ఎలా వాడాడు. అహరోను యొక్క 3 అంతల దీవెన చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వాళ్ళు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని 24, 25, 26 చూస్తే వచనానికి ఒకసారి యెహోవా 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 అని ఆయన నామం పేరట ప్రజలను దీవించడం మనం చూస్తున్నాం. మీకు అర్థమవుతుందా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. By the way, యెహోవా అంటే ఎవరు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు. యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు యాహ్వే. ఫ్రెండ్స్, యెహోవా అంటే ఇస్ నాట్ జస్ట్ ద ఫాదర్. యెహోవా is the name of the triune God. Jehovah refers to the Father. Jehovah refers to the Son. Holy Spirit. And Jehovah refers to the Holy Spirit. Not just the Father. కాబట్టి యెహోవా అంటే తండ్రి అని, యేసుక్రీస్తు అంటే కుమారుడు అనుకుంటున్నాం. కాదు. Jesus is Jehovah in the Old Testament. The Holy Spirit is Jehovah in the Old Testament. అందుకే యెహోవా సన్నిధి మీద ప్రకాశించున్నాడు. యెహోవా సమాధానం కలుగుతున్నాడు. యెహోవా 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 అని త్రియేకుణ్ణి 3 సార్లు ప్రజలను ఉచ్చరించడం ద్వారా నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాను. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 3 అనేది ఇంకొకసారి ఇంకా వింతగా ఎలా వాడబడిందో చూడండి. యాకోబు యోసేపును 3 అంతలుగా దీవించాడు. ఆదికాండం 28వ అధ్యాయం 42వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం అతడు యోసేపును దీవించి చూడండి. అతడు యోసేపును దీవించి, చూడండి యోసేపును ఎలా 3 అంతలుగా దీవిస్తూ ఉన్నాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. మొదటిసారి ఏమన్నాడు? ఆ దేవుడు. రెండోది, నేను పుట్టినది మొదలు నేటి వరకు ఎవరు నన్ను పోషించినో ఆ దేవుడు. ఓకే, 2 సార్లు అన్నాడు. మూడోసారి ఏమన్నాడు చూడండి వింతగా, అనగా సమస్తమైన కీడులో తప్పించిన దూత. ఈ దూత ఎవరు? పాత నిబంధనలో యెహోవా దూత అని పలికిన చాలా సందర్భాల్లో మానవ శరీరధారిగా అవతరించడానికి ముందు చరిత్రలో 2వ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు దూతగా ప్రత్యక్షమవడం మనం చూస్తాం. తర్వాత కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. యెహోవా దూత యెహోవా దూత యెహోవా దూత అని పలికిన చాలా సందర్భాల్లో వెంటనే ఆయనను యెహోవా అని చూస్తాం. ఇప్పుడు మోషేకు మండుచున్న ఆ పొద దగ్గర యెహోవా దూత అతనికి ప్రత్యక్షమే అంటాడు. వాడు వెంటనే అంటాడు యెహోవా అతనితో మాట్లాడినట్టు రాస్తాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో యెహోవా దూతగా ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అంటారు. ఆయన మానవుడిగా అవతరించక ముందు క్రీస్తు దూతగా వాడు చూస్తాం. ఇప్పుడు యాకోబు యోసేపు కుమారుని దీవిస్తూ ఏమన్నాడు?
ఆ దేవుడు అబ్రహాము ఇస్సాకులకు దేవుడిగా ఉన్నాడు, ఏ దేవుడైతే సమస్త కీడు నుంచి నన్ను తప్పించాడో ఆ దేవుడు, ఆ దూత అన్నాడు కదా. అంటే దేవుణ్ణి మూడంతులుగా 3 సార్లు ప్రస్తావిస్తూ యాకోబు దీవించడం మనం చూస్తున్నాం. దూతను దేవుడితో సమానంగా మాట్లాడుతున్నా. కాబట్టి నేను ఎవరన్నమాట? యేసుక్రీస్తు. కాబట్టి ఈ 3 సందర్భాలు చూస్తే కనీసం 3 సార్లు దేవుడు 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 పరిశుద్ధుడు 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 అని ఇలా అనడంలో దేవుడు ఒంటరి వ్యక్తి కాదు, దేవుడిలో బహుళత్వం ఉన్నదన్న సంగతి పాత నిబంధనలోనే సూచనగా చెప్పబడింది. సరే, ఆదికాండం 1:26 పాత నిబంధనలోనే ఎలాంటి సూచనలు మనం చూడొచ్చు. దేవుడు ఒంటరి వ్యక్తి కాదు, ఆయనలో బహుళత్వం ఉంది అనడానికి చూడండి. 26 అన్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఎవరితో అంటున్నాడు? కొంతమంది త్రిత్వాన్ని అంగీకరించినటువంటి వారు ఈ వచనాన్ని తీసుకుని దేవుడు ఒక రాజు మాట్లాడినట్టు, రాజులు ఏమంటారు? మా ఎదుట నువ్వు విన్నవించుకోవాలనుకున్నది విన్నవించుకో, మేము మా అని బహుళ వచనం వాడతారు కదా రాజులు. అలా అన్నాడు దేవుడు, అంతేకాని తత్వం కాదు అన్నాడు. అయితే బైబిల్కు సంబంధించిన హీబ్రూ భాషలో ఉన్న ఈ గ్రంథాల్లో ఎక్కడా కూడా ఏ రాజు కూడా బహువచనంలో మాట్లాడినట్టు ఉండదు. లోకరాజులు మాట్లాడతారు బహువచనం, కానీ బైబిల్కి సంబంధించిన రాజులు ఎవరు తమను తాము బహువచనంలో ప్రస్తావించినట్టు లేదు. కాబట్టి ఆ వాదన సరికాదన్నమాట. దేవుడు రాజులాగా మేము అన్నం కాదన్నమాట. ఓకే, రెండవ వాదన ఏమన్నారు? దేవుడు దూతలతో మాట్లాడుండొచ్చు మనం అని అన్నారు. అదే ఎంత తప్పు అంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని అన్నప్పుడు దూతల రూపంలో మనుషులు లేరు, చేయబడాల, దేవుడి రూపంలో చేయబడ్డారు కదా. కాబట్టి తన దూతలతోనూ అంటలేదు కదా, రాజుగాను తన బహువచనాన్ని వాడుకోట్లా. కాబట్టి ఏమర్థమవుతుంది? ఆయన అంటే వాడు కాదు అర్థమవుతుంది, గురువు అనేది అర్థమవుతుంది. అంటే ఇంటర్ ట్రినిటేరియన్ కాన్వర్సేషన్ అన్నమాట. అంటే త్రిత్వంలో తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణ అన్నమాట. మన పోలిక చొప్పున మన స్వరూపం నరులను చేయదము. అలా మాట్లాడాలంటే బహుళత్వం కలిగిన దేవుడు కాకపోతే అలా మాట్లాడడం వ్యాకరణం ఒప్పుకోదు, భాష ఒప్పుకోదు. ఇలాంటి సందర్భాలు మనం చాలా చూస్తాం. కీర్తన 45:6-7 కూడా అలాగే బహువచనం వాళ్ళు మనం చూస్తాం. కీర్తన 110:1 దేవుడు చూడండి, దేవా నా ప్రభుతో ఏమంటాడు? 110 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువును నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వం ముందు కూర్చుని. ప్రభు నా ప్రభు, ఇద్దరు ప్రభువులు ఉన్నట్టు పాత నిబంధనలోనే స్థాపింపబడి. ఈ ప్రశ్ననే దేవుడు పరిశీలన అడిగితే వారి సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న సిద్ధాంతం కాదు, బైబిల్ అంతట్లో ఉన్న సిద్ధాంతం త్రిత్వం అనేది. 43:10 కానీ 48:16 కానీ దేవుడు బహుళత్వం కలిగినటువంటి వాడు అన్న సంగతి రాయబడ్డం మనం చూస్తాం. యెషయాలో 63 ఆయనను వారిని తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి, ఆయన తానే వారితో యుద్ధం చేశాడు. చూడండి, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి అయ్యాడు.
దుఃఖింపజేయగలిగింది ఎవరిని? వ్యక్తుల్ని, శక్తులు దుఃఖింపజేయలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మకి ఏమైనా శక్తి అయి ఉంటే శక్తి ఎలా దుఃఖపడుతుంది? వ్యక్తిత్వం లేనిది. పరిశుద్ధాత్మను దుఃఖపరచగలం. ఎందుకు? ఆయన వ్యక్తిగా. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి. ఇక్కడ కనీసం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం దైవత్వంలో కదా. దాని 40-16 చూసాం కదా. మలాకి 3:1-2 వచనాలు చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంలో హఠాత్తుగా వచ్చింది. ఇదిగో ఆయన వచ్చిచున్నాడు. సంకల్ప అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన అంటున్నాడు. ఎవరు వస్తారంటున్నాడు? నా దూత అంటున్నాడు. మళ్ళా అంటున్నాడు ప్రభు అంటున్నాడు. కొత్త నిబంధన దూత అంటూ ఏమన్నాడు? ప్రభు అంటున్నాడు. కాబట్టి తండ్రి ప్రభువుని పంపించినట్టు దేవుడు దేవుడిని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అసలు భక్తుడిలా అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అంటే ఇది. గాడ్ I think Marcus Paul says this. We are saved from God, by God, for God. We are saved from the wrath of God. దేవుడు ఉగ్రత నుంచి తట్టుకోబడుతున్నాం. We are saved by God. దేవుడు ఉగ్రత నుంచి దేవుడు తప్ప ఎవరు మనల్ని విడిపించలేదు. And we are saved for God. Okay? We are saved from the wrath of God. We are saved by the grace of God. We are saved for the glory of God. Okay? దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. దేవుని కృప చేత రక్షింపబడుతున్నాం. దేవుని మహిమ కోసం రక్షింపబడుతున్నాం. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు రక్షకుడు అంటాం. జీసస్ మీన్స్ సేవియర్. వాట్ డస్ హి సేవ్ us from? 1 Thessalonians 1:10 మొదటి తెస్సలోనిక 1:10 అంటాడు, రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుచున్నాను కుమారుడు యేసు అంటాడు. So Jesus saves us from the wrath of God. Okay? కాబట్టి దేవుడు తన నుంచే మనం రక్షిస్తున్నాడు. తానే రక్షిస్తూ ఉన్నాడు. తన కోసమే రక్షిస్తున్నాడు. హోషేయ 1:7 కూడా బహుళత్వం దేవుడు ఉన్న సంగతి మనం చూస్తాం. యెహోవా దూత సందర్భాలు ఆదికాండం 16:13, నిర్గమకాండం 3:2-6, ఇది మనుషుల పొద గురించి. అలాగే 23లో కూడా నా దూతను పంపిస్తాను, ఆయన విషయంలో ఆయన మాట వినడం జాగ్రత్త అంటాడు. అలాగే సంఖ్యాకాండం 2లో కానీ, న్యాయాధిపతులు 2లో కానీ, 11లో దూత దూత అని వెంటనే ఆయననే యెహోవా అని కూడా అంటాడు. సో పాత నిబంధనలో దేవుడు బహుళత్వం కలిగినటువంటి వాడు, ఆయన ఒంటరి వ్యక్తి కాదు అన్న దానికి మూలాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి కదా. ఇక కొత్త నిబంధనలో క్రిస్తు సిద్ధాంతం చూడాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాం, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో చూద్దాం. బాప్టిజం ఏమి? బాప్టిజం ఫార్ములా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు నామములో ఒకే నామం, నామములో ఒకే నామం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వచ్చాక పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడిన తర్వాత బైబిల్ దేవుణ్ణి యెహోవా అంటారు. ఎందుకు? ఆ యెహోవా ఎవరో ముగ్గురు వ్యక్తులుగా ఉన్న సంగతి ప్రత్యక్షమైంది కదా. కాబట్టి క్రొత్త నిబంధన
యెహోవాగా పాత నిబంధనలో ప్రత్యక్షపరుచుకున్న దేవుణ్ణి కొత్త నిబంధన ఏమనిపిస్తుంది తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు అని సూచిస్తాం. కాబట్టి పాత నిబంధన యెహోవా అనే పదానికి కొత్త నిబంధన ప్యారలల్ ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఆ నామంలో బాప్తిస్మం మనం. ఎందుకు? ప్రత్యక్షత స్పష్టమైంది కదా, సంపూర్ణమైంది కదా. కుమారుడు వచ్చేసాడు, అర్థమవుతుంది దేవుడు ఒంటరివాడు కాదు, ఇద్దరు వ్యక్తులుగానే ఉన్నాడు అన్న సంగతి. పరిశుద్ధాత్ముడు వచ్చాక కాదు, ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అన్న సంగతి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి కొత్త నిబంధన దేవుడికి ఇచ్చే పేరు ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు. ఇంకా చూడండి, అపోస్తలుల దీవెన 2 కొరింథీ 13:14. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరికీ తోడైంది. ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి ఏమి చెప్పనా విన్నారు? ఒక వ్యక్తి ఏమి చెప్పనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు కదా. ఇది ఇక్కడ ఫస్ట్ ప్రస్తావించింది ఎవరిని? కుమారుడు. అంటే అర్థమేంటో తెలుసా? దేవుల్లో హెచ్చు తగ్గులు దేవుడు. కుమారుడు గురించి ముందు ప్రస్తావించాలి, తండ్రిని తక్కువ చేసి పెట్టాలి. ఎందుకు? తండ్రి నేను సమానమై ఉన్నాం, తండ్రి నేను ఏకమై ఉన్నాం అన్నాడు. అర్థమవుతుందా? చాలా మంది ఏమనుకుంటారంటే కుమారుడు అంటే తక్కువ అని, తండ్రి అంటే ఎక్కువ అనుకుంటారు. నిజానికి టు గ్లోరిఫై క్రైస్ట్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. Ephesians 2:11. తండ్రి మహిమార్థమై ప్రతి మోకాలు క్రీస్తుని నమ్ముతాడు ఉండాలి. అంటే టు గ్లోరిఫై క్రైస్ట్ ఈజ్ టు గ్లోరిఫై ద ఫాదర్. John 5లో కూడా అంటాడు కదా, కుమారుడికి కనపరచని వాడు తండ్రికి కనపరచట్లేదు అంటున్నాడు. కాబట్టి త్రియేకుడైన దేవుడు ఒకడే దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, సమానంగా ఉన్నాడు, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం. క్రీస్తు బాప్తిసం సమయంలో క్రీస్తు బాప్తిసం తీసుకుని బయటకు రావడం ఆయన చూస్తున్నాం. అంతేకా ఆకాశం తెరవబడడం, తండ్రి మాట్లాడడం, పరిశుద్ధాత్మ పౌరం వలె దిగి రావడం, ముగ్గురు వ్యక్తులను ఒకేసారి చూస్తున్నాం. చదువుతాను రోమా 15:16. రోమ 15:16. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయుచున్నాను. ఆయనను అభిజనులు అర్పణ పరిశుద్ధాత్మను పరిశుద్ధపరచుకొని ప్రీతికరమన్నట్టు నేను సువార్త విషయమైన యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహించిన కృపను బట్టి అనుజన నిమిత్తం యేసుక్రీస్తుకు పరిచారకున్నాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన అంటున్నాడు. ఒకే వచనంలో ముగ్గురు వ్యక్తులు ప్రస్తావిస్తున్నాడు. అలాగే 1 కొరింథీ 12:4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. చూడండి, ఆత్మ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు. వాళ్ళ ఆలోచన ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆత్మ, ప్రభు, దేవుడు అని ఒక కాంటెక్స్లో ముగ్గురు గురించి ప్రస్తావిస్తున్నాడు. అలాగే 2 కొరింథీ 1:21-22, ఎఫెసీ 2, అలాగే 4 మొదటి పేతురు, యూదా, వీటన్నిటిలో కూడా త్రిత్వాన్ని గురించి ఒకే సందర్భంలో వాయుని చూస్తాం. యేసుక్రీస్తుని దేవుడు అంటూ, పరిశుద్ధాత్మ దేవుడు అంటూ, తండ్రిని దేవుడు అంటూ సమానంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం పూజించే దేవుడు ఒక్కడే, ఒక వ్యక్తులుగా ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఒక్కడే, గురు వ్యక్తులు
హృదయవంతులుగా ఉన్నారు. క్రీస్తు దైవత్వాన్ని త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మితేనే క్రైస్తవ్యం నిలబడుతుంది, లేక కుప్పకులు ఎథనేషియస్ అనేటువంటి భక్తుడు అంటాడు. కాబట్టి క్రైస్తవ్యం నిలబడింది క్రీస్తు దేవుడు అన్న సిద్ధాంతాన్ని బట్టి, దేవుడు మూడు వ్యక్తుల్లో ఉండాలనే సిద్ధాంతాన్ని బట్టి నిలబడింది. యారు ఒప్పుకోకపోతే క్రైస్తవ్యమే ఒప్పుకోదు. అంత కీలకమైనది క్రీస్తు దైవత్వం, త్రిత్వం అనేది. అలాగే హెర్బర్ట్ బావింగ్ అనేటువంటి ఆయన అంటాడు, క్రైస్తవ విశ్వాసంలో త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి ఉన్న దురభిప్రాయం నుంచే ప్రతి విధమైన అసత్యము ఉత్పన్నమవుతుంది. So if you go wrong at the Trinity, the doctrine of Trinity, you end up in everything that's wrong. Everything gets distorted. If the doctrine of Trinity is established well, everything falls in its right place. ఏది ఎక్కడ ఉండాలో మిగతావన్నీ కూడా స్పష్టంగా ఇముడుతాయి. దేవుడు త్రియేకుడు అనే సిద్ధాంతాన్ని మనం స్థాపించగలిగితే. ఓకే, నా లాస్ట్ స్లైడ్ ఇది. అమ్మాయి అనుకున్నారు. ఓకే, చూడండి, ఒకవేళ త్రిత్వ సిద్ధాంతమే కానీ తప్పైతే, మొదటిది క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం, ఆ ప్రాయశ్చిత్త బలి ప్రమాదంలో పడుతుంది. యేసుక్రీస్తు దేవుడు కాదుగా, త్రిత్వ సిద్ధాంతం తప్పైతే మరి ఆయన తెచ్చుకుంటే మనకేంటి? ఆలోచించండి. మీకు ఒక చిన్న అద్భుతమైన తలం, నాకు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. తలం యేసు ప్రభు శిలువలో వెళ్ళాడు ఎంతసేపు? 6 గంటలు. ఓకే, భరించిందంత నరకాన్ని తప్పించుకొని పరలోకంలో ఉండబోయే పరిశుద్ధులు అందరూ ఒకవేళ నరకంలో ఉంటుంటే అన్ని కోట్ల మంది నిత్యంతో భరించవలసిన ఉగ్రత అంతా ఈయన 6 గంటల్లో పీల్ చేసుకున్నాడు. ఆయన అనంతుడు కాకపోతే, ఆయన దేవుడు కాకపోతే ఇది అసాధ్యం. జీసస్ were not God, he couldn't have absorbed all the wrath that the believers should have suffered in just 6 hours on the cross, or even less. The infinite Christ could absorb the eternal wrath of God on the behalf of the believers. ఆలోచించండి, దేవుడు కాకపోతే నువ్వు నేను ప్రపంచంలో విశ్వాసం ఇచ్చిన వారందరూ నిత్యము నరకంలో భరించవలసిన ఉగ్రత అంతటిని తాను భరించలేడు. సిద్ధాంతం సత్యమైతేనే క్రీస్తు బలియాగం మనం నరక శిక్ష నుంచి విడిపించగలం. ఆయన ఏదో మధ్యవర్తి అయ్యుండి, ఆయన ఏదో దేవుడి కంటే తక్కువ వాడు అయి ఉంటే నేను నన్ను రక్షించలేడు. Christ cannot be our Savior if he was not God. పాపుల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తాడనే సిద్ధాంతం కూడా బెదిరింపుకు గురవుతుంది. అంటే ఒక్కడే దేవుడు అనుకోండి. యేసుక్రీస్తు చేసిన దాన్ని బట్టి మనం నిత్యము శిక్ష నుంచి విడిపించి నీతిమంతులు అని తీర్చడానికి దేవుడు కూడా వీలు కాదు. ఎందుకు? యేసుక్రీస్తు చేసిన సంపూర్ణ అవ్వదు కాబట్టి. కాబట్టి మనం నీతిమంతులు కూడా తీర్చబడదు సత్యసిద్ధాంతం తప్పైతే. ఇంకా చూడండి, యేసు చేసే ప్రార్థనలో ఆరాధన విగ్రహారాధన అయిపోతుంది సత్యసిద్ధాంతం తప్పైతే. If Jesus were not God, you wouldn't be able to answer all our prayers at a time in hundreds of languages across the globe. ఆలోచించండి, మీకు ఒక ఫోన్ వస్తేనే ఇంకొకటి లైన్లో పెట్టాలి, వెయిట్ అంటారు కదా. 2 ఫోన్లు వస్తాయి అలాంటిది వేల ప్రార్థనలు, లక్షల ప్రార్థనలు ఒకేసారి వెళ్తున్నాయి. ఈయన వింటున్నాడు. ఒక యవనస్తురాలు పెళ్ళయ్యి కొత్త రోజుల్లో నాకు సంతానం కావాలని ప్రార్థిస్తుంది. ఈ ప్రార్థన జవాబు ముసలాడికి ఇవ్వకూడదు, ఏమవుతుంది? ఆలోచించండి, ఆయన ప్రార్థన ఆలకించగలుగుతున్నాడు అంటే దేవుడు కాబట్టి.
ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రజల దగ్గర నుంచి, దూతల దగ్గర నుంచి ఆరాధన పొందుతూ ఉన్నాడు. పత్రిక 1:8 తండ్రి కుమారుడు గురించి నా దేవా అంటాడు. కుమారుడు చాలాసార్లు తండ్రిని నా దేవా అన్నాడు. కానీ హెబ్రీ 1:8 తండ్రి కుమారుడిని నా దేవా అని పిలుస్తున్నాడు. అంతేకాదు, దూతలందరూ ఇంక నమస్కారం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? యేసుక్రీస్తు. ఆరాధనకు దేవుడు ఒక్కడే యోగ్యుడు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఆయన బైబిల్లో ఆరాధించిన సందర్భాలన్నీ తప్పైపోతాయి. దేవుడు కాబట్టి ఆరాధనను అంగీకరించాడు. రక్షణ కార్యం గురించి యేసు గొప్పతనాన్ని ఆపాదించడం కూడా తప్పలేదు. యేసుక్రీస్తు రక్షకుడు అంటే కూడా తప్పలేదు. నన్ను ఒక ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తామని అన్నారు. The one who saves me is my God అన్నారు. Otherwise one who is not God cannot be my Savior. Only God can save a sinner like me. పాపులైన మనుషులను రక్షించగలిగింది దేవుడు మాత్రమే. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఉండే ప్యారల్స్ చూస్తే Psalm 23లో the Lord, Jehovah, Yahweh is my shepherd. John 10లో యేసు ప్రభువు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ కాపరే ఈ కాపరి. తర్వాత యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అను శబ్దం అరణ్యంలో కేకవేయి ఒక శబ్దం అంటాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. కానీ అక్కడ ఏమంటాడు? యెహోవా మార్గం సిద్ధపరచు. యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఈ రోజు యేసుక్రీస్తు మార్గం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఎవరు అన్నమాట? యెహోవా. యెహోవా. యెషయా 45 అంటాడు, భూదిగంత నివాసారా నా వైపు చూచి రక్షణ పొందు. సిరుమిద దొంగ ఆయన చూచి యేసు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనను చూసి రక్షింపబడ్డాడు. కాబట్టి పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన ఈయన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈయన చూస్తేనే మనం రక్షింపబడతాం. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు అంటూ మన దేవుడు కాకపోతే పొరపాటు. మనం రక్షకుడు అంటున్నాము అంటే నేను ఎవరన్నమాట? దేవుడు. John 8:24లో ప్రభు అన్నాడు, నేను ఆయనని మీరు నమ్మని ఎడలా మీరు మీ పాపముల నుండి చనిపోదురు అన్నాడు. ఆయన ఏమంటే అర్థమైంది? యేసుక్రీస్తు దేవుడని, దేవుడే మానవుడిగా అంతరించినటువంటి వాడని నమ్మకపోతే ఎవరి పాపాల నుండి వాళ్ళే చచ్చిపోతారు. వాళ్ళ పాపాల నుండి విముక్తి ఉంటుందన్నమాట. అలాగే దేవుడి స్వతంత్ర వ్యక్తిగత స్వభావం ప్రమాదంలో పడుతుంది. స్వతంత్రత, వ్యక్తిగత స్వభావం అంటే దేవుడు త్రియేకుడు కాకపోతే, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఆయన లేకపోతే అసలు ఆయన వ్యక్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఎందుకు? ఆయన తను తను అలా ప్రత్యక్షపరుచుకోవడం. అది తప్పు అంటావు అంటే దేవుడే దేవుడు కాదు అంటావు. ప్రతిలో సరికాకపోతే దేవుడే దేవుడు కాదు. ఎందుకు చూద్దాం, విషయం యొక్క ఐక్యత ప్రమాదాలు పడుతుంది. ఎందుకు? భిన్నత్వం ఏకత్వం చూస్తున్నాను కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఉంటే కాబట్టి ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఏకత్వంలో భిన్నత్వం. అదే విషయం కుటుంబంలో కనబడుతుంది, సంఘంలో కనబడుతుంది, విశ్వంలో కూడా కనబడుతుంది. భిన్నత్వంలో ఏకత్వం. యూనిటీ in diversity is a reflection of the Trinity. క్రైస్తవ విశ్వాసమైన విశ్వాసం కీలకమైన సత్యం ప్రమాదాలు పడుతుంది. ఒక ధృతి సిద్ధాంతం తప్పదు. అంటే మన సిద్ధాంతాలన్నీ తప్పదు. ధృతి సిద్ధాంతం తప్పదు. కానీ వాస్తవం ఏంటి? మనం నమ్మే ఈ ధృతి సిద్ధాంతం పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా సూచనగాను స్పష్టంగాను తెలియజేయబడింది. అందుకే నమ్ముతాం దేవుడు త్రియేకుడు.